1 గ్రాము ఉప్పు ఎక్కువైతే బీపీ ఎన్ని పాయింట్లు పెరుగుతుంది? ఉప్పు లేదా సోడియం దీన్ని ఏ పేరుతోనైనా పిలవండి. మీరు తినే ప్రతి ఆహార పదార్థంలోనూ ఇది కలిసే ఉంటుంది. అయితే ఉప్పు ఎక్కువైనా లేదా తక్కువైనా చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో రక్తపోటు ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో అసలు రోజుకు ఎంత ఉప్పు తీసుకోవాలి? ఇది ఎక్కువైనా లేదా తక్కువైనా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైనది. మన శరీరానికి అవసరమయ్యే ముఖ్యమైన ఖనిజాల్లో సోడియం కూడా ఒకటి. శరీరంలో నరాలు ఆరోగ్యంగా పనిచేసేందుకు, మెరుగైన రక్త ప్రసరణకు, పోషకాలు శరీరం శోషించుకోవటానికి, కండరాల పనితీరుకు సోడియం చాలా ముఖ్యం. సోడియం మనకు ఉప్పు ద్వారానే అందుతుంది. సాధారణంగా సోడియం ఉప్పులను పర్యాయ పదాలుగా వాడుతుంటారు. కానీ ఉప్పు లేదా సాల్ట్ని సోడియం క్లోరైడ్గా పిలుస్తారు. దీనిలో 40% సోడియం, 60% క్లోరైడ్ ఉంటాయి. ప్రస్తుతం మనం తీసుకునే ఉప్పులో అయోడిన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషకాలను కూడా అదనంగా కలుపుతుంటారు. ఉప్పులో మళ్ళీ టేబుల్ సాల్ట్, పింక్ సాల్ట్, సీ సాల్ట్ ఇలా చాలా రకాలుంటాయి. మొత్తానికి శరీరం సరిగా పనిచేయాలంటే ఉప్పు తప్పనిసరి అందాల్సిందే. ఎంత తీసుకోవాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ రోజుకు 5 గ్రాముల ఉప్పును మాత్రమే తీసుకోవాలని సూచిస్తోంది. దీన్ని స్పూన్లలో చెప్పుకోవాలంటే 1 లెవెల్ టీ స్పూన్ సాల్ట్ అంటే తలకట్టు టీ స్పూన్ సాల్ట్లో గోపురంలా కనిపించేదాన్ని తీసేసి మాత్రమే తీసుకోవాలి. అయితే మన దేశంలో సగటున ఒక్కొక్కరు 8 గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో తేలింది. సగటున మగవారు, ఉద్యోగాలు చేసేవారు, ధూమపానం చేసేవారు తీసుకుంటున్నట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఉప్పును మనం 5 గ్రాములకు పరిమితం చేసుకోగలిగితే రక్తపోటును 25% వరకు తగ్గించుకోవచ్చు. దీనికోసం ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ పై మనం దృష్టి పెట్టాలి అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాథుర్ నేచర్ జర్నల్తో చెప్పారు. ఉప్పు తక్కువైతే సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకోవటం గురించి తరచూ వింటుంటాం. కానీ ఉప్పు తక్కువైనా సమస్యే. రక్తంలో సోడియం స్థాయిలు పడిపోయినప్పుడు ఇన్సులిన్ హార్మోన్ నుంచి వచ్చే సంకేతాలకు రక్త కణాలు సరిగా స్పందించవు. ఫలితంగా రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇదే మధుమేహానికి దారితీయొచ్చు. మరోవైపు ఉప్పు తక్కువగా తీసుకుంటే రక్తపోటు కూడా తగ్గుతుంది. ఇది మరీ తక్కువైపోయినా ప్రమాదమే. ఆహారంలో ఉప్పు తక్కువైతే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయని 2003లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అయితే మన దేశంలో ఉప్పు తక్కువ తీసుకోవటం కంటే అతిగా తీసుకోవటమే ఎక్కువని విజయవాడకు చెందిన న్యూట్రిషనిస్ట్ బి రోహిణి చెప్పారు. 1 గ్రాము ఎక్కువైతే ఉప్పును విపరీతంగా తీసుకుంటే అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె విఫలం కావటం, పక్షవాతం, కాలేయ విఫలం, కిడ్నీ వ్యాధులు లాంటివి చుట్టుముడతాయని లాన్సెట్ నిర్వహించిన అధ్యయనంలోనూ తేలింది. భారత్తో పాటు 18 దేశాలకు చెందిన 95,700 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిలో సోడియం రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకునే వారిలో సగటున 1 గ్రాము సోడియం తీసుకున్నప్పుడు రక్తపోటు 2.86 mmHg పెరుగుతుందని తేలింది. ఇక్కడ 5 గ్రాముల సోడియం అంటే 12.5 గ్రాముల ఉప్పు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 2 గ్రాముల సోడియం కంటే 2.5 రెట్లు ఎక్కువ. దీన్ని తగ్గించుకోవటం ఎలా? ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్ పై మనం ఎక్కువ దృష్టి పెట్టాలని న్యూట్రిషనిస్ట్ రోహిణి చెప్పారు. వాస్తవానికి మనం ఎంత ఉప్పు తీసుకుంటున్నామో గమనించం. దీన్ని ఈ రోజు నుంచే గమనించడం మొదలు పెట్టాలి. మనం తీసుకునే ఫుడ్ ప్యాకెట్ లేబుల్పై ఎంత ఉప్పు ఉందో కూడా చదవాలని ఆమె చెప్పారు. సాధారణంగా ఒక చిప్స్ ప్యాకెట్లో మన రోజు మొత్తానికి అవసరమైన సాల్ట్ ఉంటుంది. 2 నిమిషాల్లో తయారయ్యే నూడిల్స్, ఇతర ఫాస్ట్ ఫుడ్స్లోనూ అంతే. వీటికి అదనంగా మన భోజనంలో సాల్ట్ కూడా కలిస్తే చాలా ఎక్కువ డోస్ అవుతుంది అని ఆమె వివరించారు. లో సోడియం సాల్ట్ కూడా అంతే. ఊరగాయలు, చట్నీలు, అప్పడాలు లాంటివి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని ఆమె సూచించారు. ముఖ్యంగా ఆమె పదార్థాలపై అదనంగా ఉప్పు చల్లుకోవటం తగ్గించాలని అన్నారు. మార్కెట్లో లభించే లో సోడియం సాల్ట్తోనూ ముప్పేనని ఆమె అన్నారు. సాధారణంగా ఇలాంటి సాల్ట్ల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా ఎక్కువగా తీసుకుంటే గుండెకు ముప్పే అని అంటున్నారు. ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవాలనే కోరిక తగ్గాలంటే నిమ్మ, నారింజ, పుదీనా లాంటివి వేసుకుని నీటిని తాగాలని ఆమె సూచించారు. చివరిగా ఒక మాట చెప్పాలంటే ఇంట్లో వండిన ఆహారాన్ని తీసుకోమని చెప్తాను. దీనివల్ల ఒక సోడియం మాత్రమే కాదు, చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని ఆమె వివరించారు.